వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ ఉన్న క్యాడర్ మీద తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టడానికి యూజ్ చేస్తున్నారు తప్ప ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ గారు జిల్లా పర్యటనకు వస్తే కనీస భద్రత కూడా లేకపోవడం చాలా బాధాకరం. కుట్ర రాజకీయాలు చేయడము, వెన్నుపోటు రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి మేమంతా ఆందోళన చెందాం. అందరం కూడా పిఎస్సీలో దాని మీద డిస్కస్ చేశాము. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పార్టీని భూస్థాపితం చేయాలన్న ఒక్క నీతిమాలిన ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి మిథున్ రెడ్డి గారు గాని, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గాని, చెవిరెడ్డి గారు గాని, ఇప్పుడు వాళ్ళు కాదని ఇంకా వాళ్ళ పిల్లల్ని, మొన్న చూస్తే హారిక గారు జడ్పీ చైర్మన్ ఆవిడ భర్త మీద దాడి చేసి కార్లు పగలగొట్టి బూతులు తిట్టి మళ్ళీ ఆవిడ మీద కేసు పెట్టడం అనేది ఈ ఒక్క ప్రభుత్వంలో ఈ ఒక్క రాష్ట్రంలోనే జరుగుతుంది. మీరు తప్పుడు కేసులు పెడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న నాయకులు మేము. మీరు జైల్లో పెడితే రేపొద్దున చక్రవడ్డీతో కూడా మీకు ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. మేనిఫెస్టో, రీకాలింగ్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు కార్యక్రమం ద్వారా వెళ్తోంది. ఎందుకంటే ఈరోజు లిక్కర్ కి మిథున్ రెడ్డికి ఏం సంబంధం అండి? లిక్కర్ కి చెవిరెడ్డి గారికి ఏం సంబంధం అండి? లిక్కర్ కి ఇంకొకరికి ఏం సంబంధం అండి? ప్రభుత్వం అమ్మిన మందుకి ఎవరైనా కమిషన్లు ఇస్తారా? ప్రైవేట్ వాళ్ళు అమ్మిన మందుకి కమిషన్లు ఇస్తారా? ఈరోజు బెల్ట్ షాపులు రిమూవ్ చేశారు.